ఏపీ బడ్జెట్ సమావేశాలను జగన్ నామస్మరణతోనే ముగించింది కూటమి ప్రభుత్వం. దేశంలో ఏ సభలో లేని విధంగా ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేసి ఏకపక్ష సభను నిర్వహించుకుంది చంద్రబాబు సర్కార్. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను తిట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడానికే సమావేశాలు పరిమితమయ్యాయి. సూపర్ 6 హామీల అమలుకు మాత్రం బడ్జెట్లో ఎలాంటి స్పష్టత లేదు. అసెంబ్లీలో ఏకపక్షంగా సభ జరిగినా మండలిలో మాత్రం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అధికార పక్షాన్ని ఊపిరాడకుండా చేశారు. శాసనమండలి సాక్షిగా ప్రభుత్వం చెప్పిన అబద్దాలను ఎండగట్టారు. ఉద్యోగాల కల్పన, అప్పులు, పెట్టుబడులపై తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసింది వైఎస్ఆర్సీపీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించలేదు. గతంలో ఎప్పుడు ఎన్నికల హామీలను అమలు చేసిన ట్రాక్ రికార్డు లేని చంద్రబాబు మరోసారి అదే బాటలో పయనిస్తున్నారని అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైంది. ఎన్నికల్లో ప్రధాన హామీలైన 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాలకు చిల్లిగవ్వ కూడా కేటాయించకుండా ఓట్లేసిన జనాన్ని నిట్ట నిలువున ముంచేసింది చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలకిచ్చిన హామీల కోసం మాట్లాడకుండా ఆరంభం నుంచి చివరి రోజు వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆడిపోసుకోవడానికే పరిమితమయ్యారు. సభలో ప్రధాన ప్రతిపక్షం లేదు కాబట్టి అర్ధసత్యాలతో కాలం గడిపేశారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. గవర్నర్ ప్రసంగం మినహాయించి 15 రోజుల పాటు సభ నడిచింది. అయితే ప్రతిపక్షం లేకుండా చేసి మొత్తం సభను తమకు అనుకూలంగా మార్చుకుంది అధికార పార్టీ. సభ మొదలైన నాటి నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ ఒకరినొకరు పొగుడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వీరికి తోడు కొందరు సభ్యులు కూడా అలాగే తయారయ్యారు. ప్రతి అంశానికి ఆహా, ఓహో, మా నాయకుడి ఘనకీర్తి అంటూ పొగడ్తలతో కాలక్షేపం చేశారు. ఆత్మస్తుతి, పరనిందల వైఎస్ జగన్ విమర్శించడం, గత ప్రభుత్వంపై విమర్శలు, నిందలు వేయడం కోసమే సభా సమయాన్ని వాడుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో భజన తప్ప ప్రజలకు ఉపయోగపడే చర్చ జరగలేదు. అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎమ్మెల్యేలే సీరియస్ గా తీసుకోలేదు. సభ జరుగుతుండగా ఎమ్మెల్యేలు ఫోన్లు మాట్లాడుకుంటున్న దృశ్యాలను జనం చూసి విస్తుపోయారు. సభ చాలా చప్పగా సాగుతుందన్న భావన అందరిలో కలగడంతో కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపై సభలో స్వపక్షంలో విపక్షంగా మారారు. ముఖ్యంగా కూన రవికుమార్, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య పలు సందర్భాల్లో వాదోపవాదం కొనసాగింది. ప్రశ్నోత్తరాలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందడం లేదంటూ కూన రవికుమార్ బాహాటంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు. అవునండి, కాదండి, ఎస్ అండి అనడం తప్ప ఎవరికీ సమాధానాలు అందడం లేదని కడిగి పారేశారు. అదే సమయంలో పలువురు సభ్యులకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాట్లాడేందుకు సమయం చాలా తక్కువ ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పదే పదే తన అసంతృప్తిని, అసహనాన్ని వెళ్లగక్కడం కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబును అబాసుపాలు చేసింది. బుడమేరు వరదలు వచ్చి 5 నెలలు దాటినా మరమ్మతులు చేయకపోవడం, తక్షణ అవసరం నిమిత్తం చేసిన మరమ్మతులకు బిల్లులు రాలేదంటూ యార్లగడ్డ ప్రశ్నించి చంద్రబాబు నిరూపణ పెట్టారు. ఇక డీసీసీబీ బ్యాంకులు, సహకార సంఘాలపై తాము ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని, ఏదో చేసేద్దామని ఎమ్మెల్యేగా గెలిస్తే 9 నెలల కాలంలో ఏమీ చేయలేకపోయామని యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు పార్టీ పరువును గంగలో కలిపేసినంత పనిచేశాయి. తన వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో యార్లగడ్డ నవ్వుల పాలయ్యారు. ఇంకోవైపు సీనియర్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సూపర్ 6 హామీల అమలు కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ వైఫల్యాన్ని పరోక్షంగా బయటపెట్టారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు ఐప్యాడ్లు గిఫ్ట్లుగా ఇచ్చింది ప్రభుత్వం. అలానే చివరి 3 రోజులు ఎమ్మెల్యేలు, మంత్రులు క్రీడా పోటీలు, ప్రత్యేక విందుతో సెలబ్రేషన్స్ చేసుకోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉండడంతో అధికార పార్టీ ఏకపక్ష వైఖరి సాగలేదు. మంత్రి నారా లోకేష్ ను, ఆర్థిక మంత్రి పయ్యావుల, హోంమంత్రి అనితను విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కంగు తినేలా చేశారు. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామంటూ చెప్పించిన అబద్దాన్ని మండల సాక్షిగా నిలదీశారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజల ముందు అబాసుపాలయ్యేలా చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. అలానే బడ్జెట్లో ప్రధానమైన హామీలకు నిధులు కేటాయించకుండా ఎగనామం పెట్టడంపై నిలదీశారు. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయో నిరూపించాలని నిలదీసేసరికి నారా లోకేష్ తడబడి తప్పు ఒప్పుకోవలసి వచ్చింది. భారీ అప్పులతో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరును విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తీవ్రంగా దుయ్యబట్టారు. అప్పులపై చంద్రబాబు ప్రభుత్వం చెప్తున్న అబద్దాలను మండలిలో బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్సీలు నిలదీశారు. మండలిలో ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లలోనే అప్పుల్లో ఎలా అబద్దాలు చెప్పారో బొత్స నిరూపించారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, సూపర్ 6 హామీల ఎగనామం, నిరుద్యోగ వృత్తి, రైతులకు జరుగుతున్న అన్యాయం, గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి కడిగి పారేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు.